కేసులని లేకపోతే వాళ్ళు పరారి అని తప్పించుకుంటున్నారని ఇవన్నీ వింటుంటే ఒక ఫార్స్ లాగా అనిపించడంలా. ఇప్పుడు ఇది వెంకటకృష్ణ గారు చాలా బాధాకరమైనటువంటి దృశ్యం కనపడుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఒక చోటు కాదు, ఇప్పుడు మనకు కాకినాడలో మాత్రమే ఏదో స్మగుల్ జరుగుతుంది, ఆఫ్రికన్ కంట్రీస్ పంపిస్తున్నారు అది వచ్చింది. ఇప్పుడు చాలా గోడౌన్స్లో మాయమైపోయినాయని చెప్తున్నారు. ఎక్కడి మాయమైపోయినాయి? ఎలుకలు పందికొక్కులు ఇన్ని తినవండి. కాబట్టి పందికొక్కులు అంటే ఆ గోడౌన్ ఓనర్సో లేకుంటే బ్రోకర్సో వాళ్ళే పందికొక్కులు. ఈ పందికొక్కులు మొత్తం ప్రజలకు దక్కాల్సినటువంటి ఆహారాన్నంతా బొక్కేస్తున్నారు. వీళ్ళు వీళ్ళు విదేశాలకు తీసుకొని పోతున్నారు. నాకు గుర్తుంటే అండి, కొన్ని సంవత్సరాల కిందట కర్నూల్లో కొన్ని లారీలు పట్టుబడినాయి. ఈ లారీలన్నీ కూడా పీడిఎస్ రైస్ అనేటువంటిది ఆ రోజు పత్రికల్లో వచ్చింది, పట్టుకున్నారు. కేసు ఏమైపోయిందో ఇంతవరకు బయటికి రాలేదు. కాబట్టి ఇది లాలూచి వ్యవహారంగా మారి అక్రమ ఆర్జనకు ఈ ఒక రకంగా ఆర్థిక నేరస్తులుగా మారి ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. చాలా ఘనత వహించినటువంటి పెద్ద మనుషులు పేరుండాని ఆయన ఓ చాలా పెద్ద నాయకుడు. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాల్తి వెంటనే రంగంలోకి వచ్చేసి అమితుమి తేల్చుకొచ్చేసుకుంటాం అని చెప్పుకుంటున్నాడు. మరి ఇంత నీచమైనటువంటి బతుకు ఏం బతుకండి నాకు అర్థం కాలే. ఇది ఎవరికైనా ఆయన మీద ఏదో వ్యక్తిగతంగా నేనేదో ద్వేషంతో నేను మాట్లాడడంలే. ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి మినిమం నామ్స్ అయినా ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు అట్లా కర్నూలు జిల్లాలో ఒక వార్త వచ్చింది, బంధువులదా ఎవరిది మనకు తెలియదు. ఇవన్నీ అక్కడ కాకినాడలో ఎవరు ఘనత వహించినటువంటి అప్పటి ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరు? ఇప్పుడు ఆ త్రయం ఉంది కృష్ణా జిల్లాలో మొన్నటి వరకు త్రిమూర్తులు, పేర్ని నాని, కొడాలి నాని, వంశీ. ఏది చేసినా ఈ ముగ్గురు కలిసి చేస్తారు అని తొడలు కొట్టేది కూడా ఈ ముగ్గురే. అంటే ఇట్లాంటి వ్యాపారాలు చేయడానికే వీళ్ళు రాజకీయ నాయకులైంది? ఇట్లా ప్రజల్ని కొల్లగొట్టడానికి, ప్రజల ఆహారాన్ని తమ బొక్కేయడానికే వీళ్ళు నాయకులైంది అనేది ఒకవైపు కనపడుతుంది. రెండో వైపు ప్రభుత్వం యొక్క నిర్లిప్తత కూడా ఉందండి. నేను చెప్పేది ఏమిటంటే, నాకేమీ ఇప్పుడు తెలుగుదేశం మీద కోపంతో నేనని చెప్పాల్సిన నాకేముంది. కానీ ఏ ప్రభుత్వం నుంచి మనం ఆశించేది ఏమిటి? ఒక అవినీతి చర్య, ఒక దుర్మార్గం జరిగితే దాన్ని ఆరాధిసి దాని మూలాల్లోకి పోయి ఎట్లా జరుగుతుంది వ్యవహారము, ఎట్లా బయటికి తేదండి. రైతుల నుంచి అసలు బియ్యం కొనుగోలు దిక్కుండదు. ఈరోజు అంతో ఇంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కాబట్టి లెవీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సేకరించి ఒక రకమైనటువంటి గ్యారంటీ ప్రైస్ కూడా కొంత రక్షణ ఉంది. అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు నాకు బాగా నమ్మకమైనటువంటి వార్తనే సార్, నేను గాలి వార్తలు చెప్పడం లేదు. నమ్మకమైనటువంటి వార్తలు ఏమంటే, నగదు బదిలీ పథకం ఎప్పటి నుంచో ఉండేది, ఆ నగదు బదిలీ పథకాన్ని అప్లై చేస్తే సరిపోతుందిలే అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు ఏదో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇది మాత్రం చాలా దుర్మార్గం. మేము అంగీకరించే ప్రశ్నే లేదు.